నువ్వు అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా నీకు దాచిపెట్టి ఇయ్యగలడు ఆయన. నువ్వేమి కంగారు పడొద్దు, కృంగిపోవద్దు, ఏదేదో ఆలోచనలు చేయొద్దు. ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ప్రస్తుత పరిస్థితులను చూడొద్దు. దేవుడు నీకు దాచి ఉంచిన శ్రేష్ఠ భవిష్యత్తును దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూడా దేవుని కోణంలో చూడటం నేర్చుకో, నెమ్మది కలిగి బతుకుతావు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలను, సమస్యలను, బాధలను మాత్రమే చూసావనుకో, అసలు బతకాలనిపించదు, సావాలనిపించింది. స్తోత్రం. ఏమనిపించింది? అసలు బతకాలనిపించదు, చచ్చిపోతే పోయింది. దేవుడా, నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను, నా ప్రాణం నువ్వే తీసుకొని ప్రార్థనలు కూడా చేస్తుంటావు. నువ్వు ప్రస్తుత పరిస్థితులను నీవు లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు శుభప్రదమైందని విశ్వసించు. శ్రేష్టంగా నా తండ్రి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తుతాడు.